ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీకృష్ణాష్టమి శుభ సందర్భంగా మనం ఆ శ్రీకృష్ణ స్వామిని సంకీర్తన రూపంలో చక్కగా కీర్తించుకుందాం. ఈనాడు ఈ కార్యక్రమాన్ని మనం 3 దశలుగా దర్శించుకుందాము. మొదటగా స్వామివారి వైభవాన్ని తెలియజేసేటువంటి శ్లోకంతో ప్రారంభించుకుందాం. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతః అద్యైవ మే విశతు మానస రాజహంసః ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తైః కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ఈరోజు ఈ శ్రీకృష్ణ సంకీర్తనం కార్యక్రమంలో యువ గాయనీమణి శ్రీలక్ష్మి ఆ పరమాత్మను శ్రీకృష్ణ స్వామిని ఏ విధంగా శ్లోకంతో చక్కగా కీర్తిస్తుందో మనందరం విని వీక్షించి తరిద్దాం. నేను ముకుందమాల స్తోత్రం నుండి జయతు జయతు అనే శ్లోకాన్ని ఆలపిస్తున్నాను. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీపః జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగః జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః జయతు జయతు పృథ్వీభారనాశో ముకుందః. చాలా అద్భుతంగా పాడావమ్మా నువ్వు శ్లోకాన్ని. ఈ శ్లోకంలో ఎంతో విశేషం ఉంది. శ్రీకృష్ణుణ్ణి కూడా మన బంధువుగా భావన చేసి నీకు విజయమగుగాక అని ఆ శ్రీకృష్ణుణ్ణి మన బాంధవునిగా భావన చేసి చెప్పేటువంటి ఆర్ద్రతతో కూడిన చక్కని భావయుక్తమైన శ్లోకాన్ని అత్యద్భుతంగా గానం చేశావమ్మా. నీకు ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహ విశేషం కలగాలని ఆశీర్వదిస్తున్నా. మరిప్పుడు శృతి సంహిత ఏ విధమైనటువంటి శ్లోకంతో మన ముందుకు వస్తుందో మనందరం చూద్దామా. गजेन्द्र करुणापारिणा हे माधव हे माधव
परं जानामि मुक्त्वां विना నువ్వు పాడుతుంటే సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామిని సంబోధించి పిలుస్తున్నట్టే ఉందమ్మా. నిజంగానే ఈ శ్లోకంలో అన్ని సంబోధనలే. హే గోపాలక, హే కృపా జలనిధే అంటే ఓ కరుణ కలిగినటువంటి వాడా, ఓ లక్ష్మీదేవి పతి. ఈ విధంగా ఆ స్వామికి సంబంధించినటువంటి సమస్తమైన గుణగణాలు, ఆయన చేసినటువంటి ఘనకార్యాలు అన్నీ సంక్షిప్తంగా సంబోధిస్తూ, ఇంతటి గొప్పవాడు అయ్యా నువ్వు, కంసుడు మొదలైనటువంటి దుష్టులైన రాక్షసుల్ని సంహరించిన ఓ కృష్ణ, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని పాలించు అని ఆ శ్రీకృష్ణుణ్ణి ఆర్తిగా ఆహ్వానించేటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని శృతి సంహిత శృతి సుభగంగా చక్కగా ఆ శ్రీకృష్ణ స్వామి శ్లోకాన్ని గానం చేసింది. మరిప్పుడు మోనిష ఏ విధంగా ఆ ముకుందుణ్ణి తన శ్లోకంతో ఆరాధిస్తుందో మనందరం శ్రద్ధగా నిరీక్షిద్దాం. నేనిప్పుడు ముకుందమాల స్తోత్రం నుండి సరసిజ నయనే సశంఖ చక్రే అనే శ్లోకాన్ని ఆలపిస్తాను. శుభం. सरसिजनयने सशङ्खचक्रे मुरबिधिमा विरमस्व चित्तरं तुं सुखतरमपरं न जातु जाने हरिचरण स्मरणामृतेन तुल्यं हरिचरण स्मरणामृतेन तुल्यं శ్రీకృష్ణ స్వామిని వర్ణించేటువంటి చక్కని శ్లోకాన్ని నువ్వు అద్భుతంగా గానం చేసావమ్మా. ఈ శ్లోకంలో ఓ మనసా, శ్రీకృష్ణ స్వామిని స్మరించటం కన్నా సుఖతరమైంది ఈ లోకంలో వేరొకటి లేదు. అదే శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేది కాబట్టి ఆయన్ని స్మరించటం మానద్దు ఓ మనస్సా. ఆయన ఎలాంటి వాడు అంటే పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, అందమైన జగన్మోహనాకారుడు అని చెప్పేటువంటి చక్కని శ్లోకాన్ని ఓ మోనిష అంత నీ నామంలాగా అందంగా వర్ణించి చెప్పావమ్మా. నీకు ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం సర్వదా కలగాలని ఆశీర్వదిస్తున్నాను. మరిప్పుడు అనన్య ఏ విధంగా ఆ మాధవుణ్ణి మన ముందుకు తీసుకొస్తుందో మనందరం చూద్దాం. నేను ముకుందమాల స్తోత్రం నుండి శ్రీ వల్లభేతి అనే శ్లోకాన్ని ఆలాపిస్తానండి. మంచిదమ్మా. श्रीवल्लभेति वरदेति दयापरेति भक्तप्रियेति
భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపినం ప్రతిపదం కురు మాం ముకుంద ఆలాపినం ప్రతిపదం కురు మాం ముకుంద ముకుంద. అమ్మా అనన్య, అనన్యమైనటువంటి మనస్సుతో భక్తిగా నువ్వు ఆ శ్రీకృష్ణ స్వామి శ్లోకాన్ని కీర్తించావమ్మా. ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో ఉన్న సంబోధనలన్నీ ఏమిటి అర్థం అంటే, ఓ శ్రీమన్నారాయణ, ఎల్లప్పుడూ నిన్ను చింతించేటువంటి చక్కని ఆలోచన నాకు కలిగించు ఓ శ్రీవల్లభ అని చక్కగా ఆ స్వామిని ఆహ్వానిస్తున్నట్లుగా నువ్వు చక్కగా గానం చేశావు. నీకు ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా ఈనాటి ఈ శ్రీకృష్ణ సంకీర్తన కార్యక్రమంలో ఈ శ్లోకాలు గానం చేసినటువంటి ఈ గాయనీమణులకు వాద్య సహకారాన్ని అందించినటువంటి వాయునందన సోదరులిద్దరికీ కూడా ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహాన్ని కలగాలని కోరుకుంటూ ఈ గాయనీమణులు ఆనందంగా శ్రీకృష్ణ స్వామి దివ్యమైనటువంటి స్తోత్రములను సంకీర్తనలు ఆలపిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి తంబుర అనేటువంటి వాద్య విశేషంతో అందరికీ సహకరించి మైమరపించినటువంటి హరిప్రియకు ప్రత్యేకంగా ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. జగద్గురువైనటువంటి ఆ శ్రీకృష్ణ స్వామి దివ్యమైన విశేషాలు వర్ణించే ముకుందమాల స్తోత్రాన్ని వీరికి నేర్పించినటువంటి గురువు గారికి సభక్తికంగా ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. చింతయామి హరిమేవ సంతతం మందమందహసితాననాంబుజం నందగోపతనయం పరాత్పరం నారదాదిముని బృందవందితం. అమ్మా శ్రీలక్ష్మి, ఇప్పుడు నువ్వు మరి ఏమి సంకీర్తన ఆలపించబోతున్నావో తెలియజేయమ్మా. నేను ఇప్పుడు ఇట్టి ముద్దులాడే అనే అన్నమయ్య కీర్తనను ఆలపిస్తున్నాను. మంచిదమ్మా, శుభం. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. కామిడై పారి తెంచి కాకిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయిలెక్కి. కామిడై పారి తెంచి కాకిడి వెన్నెలలోన చేమ పువ్వు కడియాల చేయిలెక్కి. చీమ కుట్టెనని తన చెక్కిట కన్నీరుగార వేమరువ పోవు వాణి పెద్దు వెట్టరే. ఇటు ముద్దులాడి బాలుడేడవారు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ఇటు ముద్దులాడి బాలుడేడవారు వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. వాణి పట్టి తెచ్చి పొట్ట నిండ పాలు పోయరే. ముచ్చువలే వచ్చి తన ముంగమురువుల చేయి కచ్చడి పెరుగులోన తగల్వేట్టి. ముచ్చువలే
పోగువాని నూరడించరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నింద పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నింద పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నింద పాలు పోయరే ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేటి ఎప్పుడు వచ్చెనో మా ఇల్లు జొచ్చి పెట్టెలోని చెప్పరాని ఉంగరాల చేయి వేటి అప్పడైన వెంకటేశుడ సవాలకుడు గాన తప్పకుండా పెట్టెవాని తలకెత్తరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నింద పాలు పోయరే ఇట్టి ముద్దులాడి బాలుడేడవాడు వాని పట్టి తెచ్చి పొట్ట నింద పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నింద పాలు పోయరే వాని పట్టి తెచ్చి పొట్ట నింద పాలు పోయరే అమ్మా చక్కగా ఆలపించావమ్మా. యోగులకు కూడా దుర్లభమైనటువంటి స్వామి యొక్క దర్శనము, స్వామితో కాలాన్ని గడిపేటువంటి అదృష్టము యశోదాదేవికి గోపబాలకులకు దక్కింది. ఆ నందవ్రజంలో శ్రీకృష్ణస్వామి చేసినటువంటి లీలలు అన్నీ ఇన్ని కాదు. ఆయన చేసే అల్లరి పనులకి యశోదాదేవి ఇంట్లో పనులు కూడా చేసుకోవడానికి తీరిక లేక ఆ శ్రీకృష్ణుణ్ణి సంరక్షించడమే సరిపోతోంది. ఎక్కడ ఏ అల్లరి పని చేస్తాడో తెలియదు, సమయానికి దొరకడు. బలవంతంగా పట్టుకుని ఆ శ్రీకృష్ణ స్వామికి మధురమైనటువంటి భక్ష్యాలు అలాగే పాలు అన్నీ ఇచ్చి అతన్ని ఎంతో చక్కగా గారాభంగా చూసుకుంది యశోద. ఆ భావాన్ని తెలియజేసేటువంటి చక్కని సంకీర్తన మృదుమధురంగా గానం చేశావమ్మా. నీకు ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. అమ్మా మోనిష, ఇప్పుడు నువ్వు ఏమి సంకీర్తన గానం చేయబోతున్నావమ్మా? నేను భావయామి గోపాల బాలం అనే అన్నమాచార్యుల వారి కీర్తనని ఆలపిస్తాను. శుభం, మంచిదమ్మా. భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. 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 కటి ఘటిత మేఘల ఖచితమణి ఘంటిక. కటి ఘటిత మేఘల ఖచితమణి ఘంటిక. పటల నిలదేన విభాజమానం. కటి ఘటిత మేఘల ఖచితమణి ఘంటిక. పటల నిలదేన విభాజమానం. కుటిల పద ఘటిత సంకుల సిన్సితేన తం. కుటిల పద ఘటిత సంకుల సిన్సితేన
निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं निरतकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावना शोभित पदम् निरतकरकलित नवनीतं ब्रह्मादि सुरनिकर भावना शोभित पदम् तिरुवेंकटाचल स्थितं तिरुवेंकटाचल स्थितं अनुपमं हरिं तिरुवेंकटाचल स्थितं अनुपमं हरिं परमपुरुषं गोपालबालम् परमपुरुषं गोपालबालम् भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा भावयामि गोपालबालं मनसेवितं तत्पदं चिन्तयेयं सदा గోపాల బాలుణ్ణి మనస్సుతో నిరంతరము భావిస్తాను అని తెలియజేసేటువంటి చక్కని అన్నమాచార్య కీర్తన అందంగా ఆలపించావమ్మా మోనిష. మహానుభావుల యొక్క పాదాల్లో విలక్షణమైనటువంటి ముద్రలు ఉంటాయి. అంకుశ ముద్ర, పద్మముద్ర, ధ్వజముద్ర ఇలాంటి ముద్రలు. అందువల్ల గోవులు ఇత్యాది పశువుల యొక్క కాలి గిట్టల చేత దుఃఖిత అయినటువంటి భూమికి దివ్యమైన ముద్రలతో కూడినటువంటి ఆ స్వామి యొక్క పాదముద్రలు స్పృశించంగానే ఎంతో ఆనందం కలిగింది, ప్రకృతి పరవశించింది. అలాంటి ప్రకృతి పరవశానికి కారకుడైనటువంటి శ్రీకృష్ణ స్వామిని మనస్సులో నిరంతరము నేను భావన చేస్తాను అనే చక్కని భావాన్నిచ్చే సంకీర్తన అందంగా ఆలపించావమ్మా. నీకు ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం కలగాలని ఆశీర్వదిస్తున్నాను. అమ్మా శృతి సంహిత, ఇప్పుడు నువ్వు ఏమి సంకీర్తన వినిపించబోతున్నావో చెప్పమ్మా. నేను భజరే గోపాలం అనే సదాశివ బ్రహ్మేంద్ర గారి రచనను ఆలపించబోతున్నాను. శుభం, మంచిదమ్మా. भजरे गोपालं भजरे गोपालं मानस 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 भजरे गोपालं भज गोपालं भजित कुचेलं भज गोपालं भजित कुचेलं भज गोपालं भजित कुचेलं
కదన కుఠారం కలుష విదూరం కదన కుఠారం కలుష విదూరం మదన కుమారం మధు సంహారం మదన కుమారం మధు సంహారం మదన కుమారం మధు సంహారం భజరే గోపాలం మానస భజరే గోపాలం మానస భజరే గోపాలం నతమందారం నందకిశోరం నతమందారం నందకిశోరం హతచాణూరం హంస విహారం హతచాణూరం హంస విహారం హతచాణూరం హంస విహారం భజతే గోపాలం మానస భజతే గోపాలం మానస భజతే గోపాలం గోపాలం మా శృతి సంహిత నువ్వు భజరే గోపాలం మానస అనేటువంటి చక్కని సంకీర్తన అద్భుతంగా ఆలపించావమ్మా. ఇక్కడ సహజంగా ఒక పక్షిని మనం పంజరంలో గనక బంధించినట్లయితే దానికి ఎంతో బాధ కలుగుతుంది, స్వేచ్ఛ లేదనిపిస్తుంది. కానీ మన హృదయం అనేటువంటి ఈ పక్షిని ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క పాదములనేటువంటి పంజరంలో గనక మనం బంధించామనుకోండి, అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అద్భుతంగా ఆలపించావమ్మా. నీకు శ్రీకృష్ణ స్వామి దివ్యానుగ్రహం కలగాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను. అమ్మా అనన్య, నీవిప్పుడు ఏ సంకీర్తనతో ఆ పరమాత్మను ఆనందింపజేస్తున్నావో తెలియజేయమ్మా. నేను అన్నమాచార్యుల వారు రచించిన జనులాలా పూజించరో జయంతి నేడు అనే సంకీర్తనని ఆలపించబోతున్నానండి. చాలా అద్భుతం అమ్మా, శుభం. జనులాలా పూజించరో జయంతి నేడు జనులాలా పూజించరో జయంతి నేడు పునరలభ్యమీయరో ఉదయించే చంద్రుడు జనులాలా పూజించరో జయంతి నేడు పునరలభ్యమీయరో ఉదయించే చంద్రుడు జనులాలా పూజించరో జయంతి నేడు సవరేయి పుట్టినాడు శ్రావణ బహుళాష్టమి నవముగా రోహిణి నక్షత్రమందు సవరేయి పుట్టినాడు శ్రావణ బహుళాష్టమి నవముగా రోహిణి నక్షత్రమందు వివిధులు పొగడగా దేవకీ గర్భమునందు భూమిలో వసుదేవుని పుత్రుడై కృష్ణుడు వివిధులు పొగడగా దేవకీ గర్భమునందు భూమిలో వసుదేవుని పుత్రుడై కృష్ణుడు జనులాల పూజించరో జయంతి నేడు పునరలభ్యమీయరో ఉదయించే చంద్రుడు జనులాల పూజించరో జయంతి నేడు తరితో యమున దాటి తగ పెంచ పెట్టిదట గురిగా యశ
జాతక కర్మ నామకరణాలు సేయరో నెరినారగింపులెల్ల వించరో కృష్ణుడు జనులాల పూజించరో జయంతి నేడు పునరలర్ఘ్యమీయరో ఉదయించే చంద్రుడు జనులాల పూజించరో జయంతి నేడు చక్కిలాలు నురుగులు సరిపడా వడిగట్టి మొక్కరొయి బాలునికి ముద్దుగారి చక్కిలాలు నురుగులు సరిపడా వడిగట్టి మొక్కరొయి బాలునికి ముద్దుగారిని తక్కక అలమేల్మంగత తగ శ్రీ వెంకటేశుని నిక్కి చూచి కొలువరో నెమ్మది కృష్ణుని తక్కక అలమేల్మంగతో తగ శ్రీ వెంకటేశుని నిక్కి చూచి కొలువరో నెమ్మది కృష్ణుని జనులాల పూజించరో జయంతి నేడు పునరనర్ఘ్యమీయరో ఉదయించే చంద్రుడు జనులాల పూజించరో జయంతి నేడు జనులాల పూజించరో జయంతి నేడు జయంతి నేడు జయంతి నేడు జయంతి నేడు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ శ్రీకృష్ణస్వామి జన్మించినటువంటి చక్కని వర్ణనతో కూడిన సంకీర్తన అన్నమాచార్య సంకీర్తన అద్భుతంగా ఆలపించావమ్మా. శ్రీకృష్ణస్వామి అంటే భూలోక చంద్రుడు అని వర్ణిస్తున్నారు. చంద్రుడు ఏ విధంగానైతే అందరికీ ఆహ్లాదాన్ని ఇస్తాడో, అదేవిధంగా ఆహారాన్ని ఫలవంతం చేస్తాడో, అలాగే శ్రీకృష్ణస్వామి కూడా తాను జన్మించటం వల్ల అందరికీ ఆహ్లాదాన్ని, భక్తులందరికీ ఆహ్లాదాన్ని కలిగించాడు, దుష్టులందరినీ సంహరించాడు. అదే అందరికీ లోక కళ్యాణం, ఎంతో ఆనందకరం. ఆయన ఉద్భవించటము అంటే లోకానికి శాంతి. అలాంటి చక్కని భావయుక్తమైన శ్రీకృష్ణస్వామి జన్మదినానికి సంబంధించిన చక్కని సంకీర్తన ఆలపించావమ్మా. ఆ శ్రీకృష్ణస్వామి అనుగ్రహం నీకు సర్వదా కలుగుగాక. చివరి అంకమైనటువంటి ఈ సన్నివేశంలో, ఈ సందర్భంలో వాళ్ళు ఏ విధంగా ఆ పరమాత్మను వర్ణించబోతున్నారో చక్కగా తెలుసుకుందాం. అమ్మా శ్రీలక్ష్మి, ఇందాక నువ్వు అన్నమాచార్యుల వారి సంకీర్తన చక్కగా గానం చేశావు కదా, మరి ఇప్పుడు ఏ వాగ్గేయకారుల యొక్క చక్కని ఆ సంకీర్తన గానం చేస్తున్నావో తెలియజేయమ్మా. నేను పాహి పాహి జగన్మోహన కృష్ణ అనే నారాయణ తీర్థుల వారి తరంగాన్ని ఆలపిస్తున్నాను. చాలా మంచిదమ్మా, శుభమస్తు. పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ. పాహి పాహి జగన్మోహన కృష్ణ పరమానంద శ్రీ కృష్ణ కృష్ణ. దేవకి వసుదేవానందన కృష్ణ దివ్య సుందర శ్రీ కృష్ణ కృష్ణ. దేవకి వసుదేవానందన కృష్ణ దివ్య సుందర శ్రీ కృష్ణ కృష్ణ. పాహి పాహి జగన్మోహన
రమానంద శ్రీ కృష్ణ కృష్ణ. మా శ్రీలక్ష్మి శరణాగతి యొక్క వైభవాన్ని తెలియజేసేటువంటి చక్కని తరంగాన్ని అద్భుతంగా ఆలపించావమ్మా. ఆ శ్రీకృష్ణ స్వామి దివ్య రూపాన్ని దర్శించటానికి దేవతలు కూడా నిరీక్షిస్తూ ఉంటారు. ఎందువల్లంటే వైకుంఠవాసి అయినటువంటి పరమాత్ముడు గోపబాలకునిగా కనిపించటం అంటే అది ఎంత ఆశ్చర్యము, ఎంత లీలా విశేషము. కంఠసీమలో వనమాల ధరించి, నెమలి పింఛాన్ని శిరస్సున ధరించి, చెవులలో కలువ పూలను ధరించి, అనేక రకములైనటువంటి ధాతువులన్నీ శరీరం మీద అలంకరించుకుని విచిత్రమైనటువంటి దివ్యమైన రూపంతో జగన్మోహనాకారుడై ఆ శ్రీకృష్ణ స్వామి సంచరిస్తూ ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు. చూచినటువంటి మానవులే కాదు, జంతువులు ప్రకృతి కూడా పరవశించిపోయి స్వామి రూపాన్ని తమ హృదయంలో నిలుపుకున్నాయి. అంత చక్కటి భావయుక్తమైనటువంటి సంకీర్తన తరంగాన్ని అందంగా ఆలపించావమ్మా. నీకు ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహం సర్వదా కలుగుగాక. అమ్మా మోనిష, ఇప్పుడు మరి ఏ విధంగా ఆ స్వామిని వర్ణించబోతున్నావో, కీర్తించబోతున్నావో తెలియజేయమ్మా. నేను శరణం భవ కరుణామయి అనే నారాయణ తీర్థుల వారి తరంగాన్ని ఆలపిస్తాను. చక్కగా ఆలపించమ్మా, విందాం. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో కరుణారస వరుణాలయ కవిరాజ కృపాళో. శరణం భవ కరుణామయి గురుదీన దయాళో కరుణారస వరుణాలయ
ఎంతో అద్భుతం. శరణాగతి యొక్క వైభవాన్ని ఎంతో అందంగా వర్ణించినటువంటి ఈ తరంగం మనసుని చక్కగా హత్తుకుంటూ ఉంది. మనలో నేను చేయగలను, నేనే సమర్థుణ్ణి, నాకన్నా గొప్పవారు లేరు అనేటువంటి కర్తృత్వ బుద్ధి ఉన్నంత వరకు పరమాత్మని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగదు. ఆ శ్రీకృష్ణ స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం నీకు కలగాలని ఆశీర్వదిస్తున్నానమ్మా మోనిషా. అమ్మా శృతి సంహిత, మరి ఇప్పుడు ఏ విధంగా ఆ పరమాత్మను నీవు ఆహ్వానిస్తున్నావో తెలియజేయమ్మా. ఇప్పుడు నారాయణ తీర్థుల వారి తరంగం నీలమేఘ శరీరాన్ని ఆలపించబోతున్నానండి. చక్కగా గానం చెయ్యమ్మా. నీలమేఘ శరీర నీలమేఘ శరీర నీలమేఘ శరీర నిత్యానందం గోపాల కృష్ణ పాహి శ్రీబాల గోపాల కృష్ణ పాహి
అమ్మా శృతి సంహిత, నువ్వు పాడే తరంగం వల్ల మేమంతా ధన్యులమైపోయాం. ఆ శ్రీకృష్ణ స్వామి అనుగ్రహంతో పాటు శ్రీ నారాయణ తీర్థుల వారి ఆశీర్వచనం కూడా నీకు అపరిమితంగా కలగాలని ఆశీర్వదిస్తున్నాను. అమ్మా అనన్య, ఆ ముకుందుణ్ణి ఏ రకంగా నీవు వర్ణించి ఏ సంకీర్తన ఆలపించబోతున్నావో చక్కగా తెలియజేయమ్మా. నేను నారాయణ తీర్థుల వారు రచించిన కళ్యాణ గోపాలం అనేటటువంటి తరంగాన్ని గానం చేయబోతున్నానండి. మంచిదమ్మా, చక్కగా గానం చేయి. కళ్యాణ గోపాలం కరుణాలవాలం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే మదన గోపాలం కళ్యాణ గోపాలం కరుణాలవాలం మాల్యాలంకృతమీడే
శ్రీ నారాయణ తీర్థుల వారు అందించినటువంటి కళ్యాణ గోపాలం అనే చక్కని తరంగాన్ని శ్రావ్యంగా వినిపించావమ్మా. శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్య రూపం ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఊహిస్తే భావనకి అందే విధంగా ఉంది ఈ తరంగం. ఆ శ్రీకృష్ణ స్వామి యొక్క దివ్య ఆశీస్సులు నీకు కలగాలని ఆశీర్వదిస్తున్నాను. శ్రీకృష్ణాయను నామమంత్ర రుచి సిద్ధించుట నాచనకికో శ్రీ గురు పాదాగ్రంబులు మదిలో స్థిరముగా నిలిచేరు.